ఖమ్మం నుంచి వచ్చారు. ఓకే, మీరు ఎవరిని జాయిన్ చేద్దామనే ఆలోచనతో వచ్చారు? మీ బాబు. ఓకే, సో ఇక్కడ ట్రై చేశారు మీరు. ఎన్ని ఏళ్ళుగా ట్రై చేశారు? 2 times లాంగ్ టర్మ్ తీసుకున్నారు. మొన్న కేటగిరీ బి వచ్చిందిలే కానీ సరే ఎకనామికల్ గా అక్కడ నుండి ఎక్స్పెండిచర్ ఇక్కడ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆడ తక్కువ అవుతుంది. ప్లస్ ఇంకా మాకు తెలిసిన నైబర్స్ వాళ్ళ పాప అక్కడ ఆల్రెడీ 3rd year నౌ, సో వాళ్ళ ద్వారా తీసుకుని వచ్చాం. ఓకే, సో ఈ ఆలోచన మీద మీ అబ్బాయి గారు బోత్ ఇద్దరు మాట్లాడుకుని వచ్చారు. సో మీకు ఎలా అనిపిస్తుంది సో ఫార్ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు? ఇంకా చాలా ఉన్నాయి, మీరు మీకు ప్రజెంట్ చేయాల్సిన విషయాలు, మీ నమ్మకాన్ని గెలుచుకోవాల్సిన విషయాలు. సో మీకు ఎలా అనిపిస్తుంది? అక్కడ పాపతో మాట్లాడాను అని చెప్పారు, మీకు అక్కడ ఆ పాపతో మాట్లాడిన విషయాలలో మీకు బాగా నచ్చి ఇక్కడికి వచ్చిన విషయం ఏంటి చెప్పండి ఏదన్నా. ఆడ పాప యాక్చువల్లీ ఎడ్యుకేషన్ కానీ అకామిడేషన్ కానీ ఆడ ఫ్యాకల్టీస్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్ పేరెంట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే అక్కడ నుండి మనం ఇక్కడ ఏఎంసీ కండక్ట్ చేసే ఎగ్జామ్కి కూడా క్వాలిఫై అవ్వాలి కదా. సరే ఆడ పాప కూడా వెల్ పొజిషన్లో ఉంది. అవన్నీ కూడా మేము బేరీ చేసుకొని మాకు ఆ కాన్ఫిడెన్స్ కలిగినప్పుడు మా ఈడికి రాగలిగాం. థ్యాంక్ యూ. సో వెయిటింగ్ అండి, తొందరగా మీరు కూడా ఎన్రోల్ అయిపోయి ఎప్పుడు మీరు కూడా తొందరగా మీ అబ్బాయిని అక్కడికి పంపించి చదివించాలని మేము వెయిట్ చేస్తున్నాం. సో హార్టీ వెల్కమ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైం.